హాయ్ అండి అందరికీ. రాజేష్ నేచర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుడుకాయ నువ్వుల ఫ్రై చూపిస్తున్నానండి. నేను చూపించినట్టు ఈ విధంగా ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా తినేయొచ్చండి. అలా ఈజీగా బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా చిక్కుడుకాయలు తీసుకొని నీట్గా ఈ విధంగా ఒలిసి పక్కన పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదండి. చిక్కుడుకాయలు మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుందండి. చిక్కుడుకాయ మరీ మెత్తగా ఉడకవసరం లేదు. కాస్త మెత్తబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు నువ్వులు వేయించుకోవాలి. వేయించుకున్న నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న నువ్వులని రోట్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రైలో నువ్వులు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. నువ్వుల పొడి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకొని రోట్లో వేసుకోవాలి. మెత్తగా దంచుకోవాలి. మెల్లగా దంచుకోవాలి, లేకపోతే పైకి చిట్లుతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, తగినంత పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మిశ్రమం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 minutes మగ్గనివ్వాలి. మూత పెట్టుకుంటే తొందరగా టమాటాలు మగ్గిపోతాయండి. ఈ టమాటా మిశ్రమంలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని చిక్కుడుకాయలో ఉన్న తడంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నువ్వుల పొడి పైన జల్లుకోవాలి. ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు కదా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 5 minutes అలా వదిలేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ నువ్వుల ఫ్రై రెడీ అండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు గుమగుమలు వస్తాయండి. అసలు నోట్లో నీళ్ళూరిపోతాయి అంతే. ఒక్కసారి అందరూ తప్పకుండా ట్రై చేయాలండి. ఇదేం కొత్త వంటకం కాదండి, పాతకాలం వంటలు ఇవన్నీ. మనం చేయడం మర్చిపోయాం అంతేనండి. మరొక్కసారి గుర్తు చేసుకుందాము. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.